నమస్తే తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా తెలంగాణ నిరుద్యోగులారా, గ్రూప్ 1 మరి నష్టపోతున్న అభ్యర్థులారా, మెయిన్స్ రాయబోతున్న నిరుద్యోగులారా, హైకోర్టులో పడిన కేసుల తాలూకు ఆ లిస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లిస్టే మరి మనం 33 అంశాల మీద మరి ఇప్పుడు మనం చూస్తున్న 15 కేసులు ఉన్నాయి. ఈ 15 కేసులు ఇంపార్టెంట్ పెండింగ్ కేసెస్ ఆన్ గ్రూప్ 1 రిక్రూట్మెంట్, సీరియల్ నెంబర్, కేసు నెంబర్, ఫైలింగ్ డేట్, పిటిషనర్ తరపు అడ్వకేట్, కోర్టు నెంబర్, నెక్స్ట్ లిజనింగ్ డేట్ ఆన్ రీమార్క్స్, ఏమేమి రీమార్క్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి. మరి నేటికైతే వీటి వరకు అయితే ఈ కేసెస్ ఏదైతున్నాయో ఐటెం నెంబర్, సీరియల్ నెంబర్ 6 వరకు వాటికి సంబంధించిన కేసులు మరి ఆల్రెడీ దాన్ని కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నాయి. 1, 2, 3, 4, 5, 6కు సంబంధించినవి. దాంట్లో ఛాలెంజింగ్ జీవో 33 ఎస్టీ రిజర్వేషన్ సంబంధించిన ఎన్హాన్స్మెంట్ ఒకటి ఉన్నది. టు ఇంప్లిమెంట్ హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేసు, దానికి సంబంధించి రిట్ పిటిషన్ నెంబర్ వచ్చేసి 13872 2024కి సంబంధించి, డేట్ ఆన్ 3/6/2024 సంబంధించి ఆ దేవర సంహిత వాళ్ళు చేసిన వాళ్ళది. కోర్టు నెంబర్ 32ది. మరి దానికి సంబంధించిన లిజనింగ్ డేటు ఆల్రెడీ అయిపోయింది. అది డేటు 11th మంత్లో ఉన్నది. ఇది నవంబర్ 7కి ఉన్నది. నెక్స్ట్ ఇది అక్టోబర్ 16కి ఈ కేసు ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇది ఇంప్లిమెంట్ రిజర్వేషన్ ఫర్ ట్రాన్స్జెండర్స్. ఈ ట్రాన్స్జెండర్స్ ఇది 16వ తారీఖు ఉన్నది. అక్టోబర్ 16వ తారీఖు ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో ఎల్జీబీటీ క్యూర్ అని చెప్పేసి ఈ ఎల్జీబీటీ క్యూర్కి సంబంధించి మరి వాళ్ళకి సంబంధించిన కేసు కూడా 16వ తారీఖు ఉన్నదని చెప్పేసి మరి ఉన్నది. ఛాలెంజింగ్ జీవో 33 ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి మరి ఇది దాని డేటు ఫిక్స్ చేసి మరి లిస్ట్ అవుట్ కాలేదు. దానికి సంబంధించిన దాంట్లో మరి అట్లే రిట్ పిటిషన్ 18808/2024 ఆ కేసులో 16/10/2024 టు ఇంప్లిమెంట్ రిజర్వేషన్ ఫర్ ట్రాన్స్జెండర్స్. ఇది మనం ఇప్పుడు ఏదైతే మనం పేర్కొన్నామో దానికి సంబంధించిన డేటు 16/10/2024 ఉన్నది. మల్టిపుల్ రీజన్ కేసు, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మల్టిపుల్ రీజన్ కేసే నిన్న ఆల్రెడీ జడ్జిమెంట్ అయింది. ఆనరబుల్ జస్టిస్ పుల్లా కార్తీక్ గారి ఆధ్వర్యంలో మరి ఈ కేసుని వాదించిన వాళ్ళు జొన్నలగడ్డ సుధీర్ గారు, కోర్టు నెంబర్ 32. ఈ కేసులోనే మరి జీవో 29 మరి రాంగ్ క్వశ్చన్స్, మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, రాంగ్ క్వశ్చన్ సంబంధించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, జీవో 29, కంటెంప్ట్ ఆఫ్ కోర్టుదే జీవో 55. మరి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ రీజన్స్ సంబంధించి ఆ కేసు మరి 30వ తారీఖు వాయిదా పడింది. దీనికి సంబంధించిన దాంట్లో ఆల్మోస్ట్ గ్రూప్ 1 ఎవరైతే మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులకి జీవో 29 ప్రమాదకరంగా ఉన్నది. కట్ చేస్తే ఎవరైతే ప్రిలిమ్స్లో నష్టపోయిన అభ్యర్థులకు కూడా బలం ఇదే. మళ్ళీ ఈ మల్టిపుల్ రీజన్స్ ద్వారా జీవో 29 అనేది అది బ్రూటల్, అది అకారణంగా అక్రమంగా తీసుకొచ్చురు అనేది ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికి వస్తుంది అని చెప్పేసి మరి జొన్నలగడ్డ సుధీర్ గారు నిన్న ఎక్కువ మొత్తంలోనే ఫైర్ అయ్యారు. ఆయన డీప్గా ఆ కేసుని అనాలిసిస్ చేసి మరి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. మరి జస్టిస్ పుల్లా కార్తీక్ గారు మాత్రం మరి టీజీపీఎస్సికి, ప్రభుత్వం తరపు న్యాయవాదులకి, రాహుల్ రెడ్డి గారికి మరి ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా కౌంటర్ ఫైల్ చేయడంలో క్లియర్గా చేయడం లేదు. మరి వాళ్ళు ఇంకా తర్జన భర్జన అవుతూ ఉన్నారు. ఎందుకనంటే ఈ ఒకవేళ ఈ జీవో 29 ఎత్తివేస్తే గ్రూప్ 1 మరి నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే ప్రభుత్వానికి, టీజీపీఎస్కి మరి చెడ్డ పేరు వస్తుంది, మరి భారీ ఎత్తున నష్టం వాటిల్తుంది. కనుక వాళ్ళు ఇంకా భయపడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ నిరుద్యోగులకి గ్రూప్ 1 రాయబోతున్న మరి ఎవరైతే ఉన్నారో ప్రిలిమ్స్ రాసి నష్టపోయిన వాళ్ళు, మరి మెయిన్స్ రాయబోతున్న వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా చూడాలి ప్రభుత్వాలు. తప్పనిసరిగా ఈ కేసు
వేడి వాడిగా మరి 30వ తారీఖు కూడా ఉంటుంది. అదేవిధంగా అబ్జెక్షన్ ఆన్ ఫైనల్కి కూడా 30వ తారీఖే ఉన్నది. ఈ సెప్టెంబర్ 30వ తారీఖు సెప్టెంబర్ మాసంలో చివరి రోజు చివరి వారంలో వస్తున్నది. దీని రిట్ పిటిషన్ దీంట్లో ఆ 22/3/2024 ఇది 13వ తారీఖు 8వ నెల 24 నాడు 2024 నాడు దాంట్లో గోడా శివ గారు మరి ఫైల్ చేసి ఉండే. ఇతను కూడా పిటిషన్ దారు తాలూకు అడ్వకేటే. కోర్టు నంబర్ 32 ఈ కేసు కూడా 30వ తారీఖు నాడే ఉన్నది. ఇవి ఎందుకు చెప్తా ఉన్నాం అంటే మొత్తం లిస్ట్ అవుట్ కేసులు ఎన్ని ఉన్నాయి, మరి అవి ఏ స్టేజ్లో ఉన్నాయి, ఏ తేదీ నాడు ఉన్నాయి అనేది కూడా కొంతమంది అభ్యర్థులకు తెలవడం లేదు. ఎవరైతే యాక్టివ్గా కోర్టులో కేసులు వేసిన వాళ్ళు మాత్రమే వీటికి సంబంధించి ఫాలోఅప్ చేసుడు వాటిని చూసే ధోరణిలో ఉన్నారు. కొంతమంది చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కొంతమంది కోర్టు కేసులు అర్థం కాక అవి ఏ స్టేజ్లో ఉన్నాయి, ఏ తేదీ నాడు ఉన్నాయో కూడా అర్థం కాని ప్రజలు, అభాగ్యులు, నిరుద్యోగులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసమనే మనం మరీ చేయాల్సి వస్తున్నది. ఈ 6 కేసులలో మరి ప్రత్యేకంగా 7, 8 కూడా ఈ 6 కేసులు, మిగతా అయితే ఈ 2 కేసులు ప్రధానంగా ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు చెప్పినట్టు మల్టిపుల్ రీజన్స్ కేసు, అబ్జెక్షన్ ఆఫ్ ఫైనల్కి, మరి నెక్స్ట్ 9th రిట్ పిటిషన్ వచ్చేసి రమేష్ బూరా గారిది. కోర్టు నెంబర్ కూడా 32. కోర్టు నెంబర్ 32 అయినా 31 అయినా ఇవి సర్వీస్ కేసెస్. అవి ఏ సర్వీసెస్, మరి లీగల్ సర్వీసెస్ సంబంధించినవి, మరి ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన సర్వీస్ కేసెస్, ఇతర ఏవైనా మరి ఎంప్లాయ్మెంట్కి సంబంధించినవి అవి ఏవైనా సర్వీసెస్ కేసు కిందికి వస్తాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి 3వ తారీఖు 10వ నెల అక్టోబర్ 3, 2024 నాడు సెట్ aside ది నోటిఫికేషన్ వెరిఫై లోకల్ స్టేటస్ రిజర్వేషన్స్ బిఫోర్ డిక్లరేషన్ ఆఫ్ ప్రిలిమ్స్ రిజల్ట్స్. ఇది బూరా రమేష్ గారు మరి దాన్ని ఛాలెంజ్ చేసారు. ఆ కేసుకు సంబంధించి కూడా మరి ఆనరబుల్ పుల్లా కార్తీక్ గారి ద్వారానే జస్టిస్ వచ్చే అవకాశం ఉన్నది. అది 3వ తారీఖు ఉన్నది. ఇది రిట్ పిటిషన్ నెంబర్ వచ్చేసి 2390/7/2024 డేట్ ఆన్ 23rd మరి 8th month 2024 14 పర్సన్. ఈ 14 పర్సన్ అనే పేరు మిస్టర్ అశోక్ కుమార్ గారు. మిస్టర్ అశోక్ కుమార్ గారు ఆయన ఒక అభ్యర్థి. ఆ అభ్యర్థి ఈ కోర్టు కేసులకు సంబంధించి డబ్బులు కట్టలేక 3 లక్షలు 4 లక్షలు కట్టలేక ఆయనే కేసు వేసిండు. ఆ కేసు కూడా దాని కోర్టు నెంబర్ కూడా 32 సీరియల్ నెంబరు ఏదైతే ఉందో 10వ నెంబరు. మరి ఛాలెంజింగ్ GO-29 ఈయన కూడా GO-29నే ఛాలెంజ్ చేసిండు. ప్రధానంగా ఆయన ఆర్గ్యుమెంట్ చేసింది ఏంటంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ, మరి జోన్ 1 జోన్ 2కి సంబంధించినవి, మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 ఇవి 2 షెఫిల్ అయినాయి. మరి దీంట్లో ఆంధ్ర వాళ్ళు వచ్చిర్రు, ఓన్లీ 5% ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం దోపిడీ చేసిరని, నాన్ లోకల్ ఇష్యూ చాలా ప్రధానంగా ఉన్నదని, వాటికి సంబంధించిన ఆల్ టికెట్స్ కూడా ఆయన ఎవిడెన్స్గా పెట్టిర్రు. మరి దీంట్లో మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, మల్టిపుల్ రీజన్స్ సంబంధించినవి కూడా కొన్ని చెప్పిర్రు. దీనికి సంబంధించి కూడా మరి 30వ తారీఖు మరి లిస్టు అయ్యేది ఉండే. 30వ తారీఖు ఇక్కడ లిస్ట్ కావాలి, 30వ తారీఖు లిస్ట్ కావాలి. ఇది కూడా 14 పర్సన్ కేసు లిస్ట్ కాలేదు. మరి GO-29 మీద ఒక 14 పర్సన్ సింగిల్ వ్యక్తి ఒక అభ్యర్థి కేసు వేస్తే కూడా TGPS తరపు న్యాయవాది కౌంటర్ అఫిడవిట్ చేయడంలో తప్పులున్నాయి. కౌంటర్ అఫిడవిట్ చేసిన దాంట్లో వీక్ అండ్ గ్రౌండ్స్ ఉన్నాయి. మరి ఎందుకని ఒక సింగిల్ పర్సన్ వేస్తే ఆ కేసుకి ఎందుకు ప్రభుత్వం భయపడతా ఉన్నది, ఎందుకు TGPSC భయపడతా ఉన్నది అనేది కూడా మరి ప్రభుత్వం ఆలోచించాలి. నెక్స్ట్ గిరిధర్ రావు గారు వేసిన కేసు కూడా అది డేట్ ఇంకా ఇవ్వడం లేదు. అది కూడా కోర్టు నెంబర్ 32 ఛాలెంజింగ్ GO-29. ఇది ఆల్మోస్ట్ డివిజనల్ బెంచ్కి వచ్చే అవకాశం ఉన్నది. డివిజనల్ బెంచ్లో కూడా న్యాయం జరగకపోతే మరి ఈ కేసు తాలూకు వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉన్నది అన్నది కూడా మనకు సమాచారం ఉన్నది. మరి గిరిధర్ రావు గారు రిట్ పిటిషన్ నెంబర్ వచ్చేసి 2377/2024. ఇది ఐటమ్ సీరియల్ నెంబర్ వచ్చేసి 11.
ఈ కేసులో కూడా మరి జీవో 29 చాలా ఛాలెంజింగ్ కేసు. మరి ఇందులో కూడా టీజీపీఎస్ తరపు న్యాయవాదులు మరి సరిగా వాదించడం లేదు. ఇక సీరియల్ నెంబర్ 12 వచ్చేసి రిట్ పిటిషన్ 24113/2024. ఇది కేసు ఫైల్ అయింది 38th month 2024. జొన్నలగడ్డ సుధీర్ గారే. ఈ కేసు వచ్చేసి మరి 21వ తారీఖు నవంబర్ 21కి మరి ఈ కేసు ఫైల్ అయింది. టు యాక్సెప్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఫర్ ఫార్మ్ 2 ఇన్ ప్లేస్ ఆఫ్ ఫార్మ్ 1 డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఫార్మ్ 1 క్యాండిడేట్స్ అని చెప్పేసి మరి ఉన్నది. ఇంటీరియం ఆర్డర్ గివెన్ టు ది అలో ది పిటిషనర్స్ టు అపియర్ ఫర్ మెయిన్స్. ఇక్కడ గ్రూప్ 1లో ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో స్పోర్ట్స్ వాళ్ళు మరి వాళ్ళు వేసిన కేసులో వాళ్ళకి కొంచెం న్యాయం జరిగే అవకాశం ఉంది. మరి మల్టీ జోన్ 1లో మల్టీ జోన్ 2లో ఇక్కడ 4 పోస్టులు ఉన్నాయి. ఈ 4 పోస్టులలో మరి డిఎస్పి పోస్టులు ఉన్నాయి, మరి మిగతా ఆర్టీఓ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి మనం చాలా సార్లు చెప్పి ఉన్నాము. దాంట్లో సుమారు 1:50 అంటే 1:50లో కూడా వాళ్ళకి 200 మెంబర్స్ని తీసుకోవాలి. కేవలం 36 మందిని వెరిఫై చేశారు. దాంట్లో కేవలం 2 మాత్రమే మరి క్వాలిఫై అయ్యారు. వాళ్ళకి సర్టిఫికెట్స్ 2కే అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది వీళ్ళకి. స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు ఫామ్ 1 మాత్రమే కాదు, ఫామ్ 2 వాళ్ళని కూడా తీసుకోండి. ఫామ్ 2 వాళ్ళని కూడా టీజీపీఎస్సీ ప్లీజ్ కన్సిడర్ అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసిర్రు. అంటే ఫామ్ 2 వాళ్ళకు కూడా అవకాశం ఉన్నది. ఫామ్ 2లో ఎవరు వస్తారంటే ఆల్ ఇండియా గేమ్స్ ఆడిన వాళ్ళు, యూనివర్సిటీ లెవెల్లో గేమ్స్ ఆడిన వాళ్ళు, స్టేట్ గేమ్స్ ఆడిన వాళ్ళు. దీంట్లో స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు దాంట్లో ఫామ్ 1 అని, ఫామ్ 1, 2, 3, 4 అని ఉంటాయి. దీంట్లో మరి మిగతా వాళ్ళు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అన్ని రకాలుగా ఆడిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రత్యేకంగా ఫామ్ 1 ఆడిన వాళ్ళు ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్, కామన్వెల్త్ ఆడిన వాళ్ళకి అవకాశం ఇచ్చారని చెప్పేసి వాళ్ళు కోర్టు మెట్లెక్కితే మరి ప్రభుత్వము మరి టీజీపీఎస్సీకి హైకోర్టు ఏమని ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది అని అంటే ఫామ్ 2 వాళ్ళని కూడా అలౌ చేయండి అని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళకి అవకాశం ఉన్నది. వాళ్ళ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయొచ్చు. మరి చేసిన తర్వాతకి మరి ఎవరికి ఇస్తారు ఏందనేది కూడా చూడాలి. మరి ఆల్రెడీ ఒక పోస్ట్ మాత్రము మరి నిఖత్ జరీన్ తనకి మరి బాక్సింగ్లో కామన్వెల్త్ గేమ్స్లో కానీ, ఇంటర్నేషనల్ గేమ్స్లో కానీ, ఏషియన్ గేమ్స్లో కానీ ఆమెకి పథకం వచ్చింది. ఇంటర్నేషనల్ బాక్సింగ్లో మరి 2-3 దఫాలు ఆమె పోరాడి గెలిచింది కనుక, ఆమె విన్ అయింది కనుక ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి నిఖత్ జరీన్కి ఇచ్చింది. మరి క్రికెట్ ఆడుతున్న మరి ప్రత్యేకంగా సిరాజ్ గారికి కూడా మరి ఆయన కూడా ఒకటి ప్రకటించారు. మరి ఆయన కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. ఈ 2 పోస్టులు పోతాయి, మిగతా 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు అయినా మిగతా వాళ్ళకి అవకాశం దక్కొచ్చు. మరి నెక్స్ట్ కేసు వచ్చేసి ఈ మదన్ మోహన్ రావు అండ్ శ్రీనివాస్ గారు వేసిన కేసు. ఇది కూడా సర్వీస్ నెంబర్ 32నే 21 నవంబర్ 2024 నాడు మరి రిట్ పిటిషను 25028/2024 ఈ కేసు ఫైల్ అయింది మాత్రం 9వ తారీఖు 9వ నెల 2024 నాడు కేసు ఫైల్ చేశారు. మరి దీనికి సంబంధించిన ఆ స్టేటస్ రీమార్క్స్ టు కన్సిడర్ ది ఆల్ మైనారిటీ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ డిసిప్లైన్ ఇంటీరియం ఆర్డర్ గివెన్ అలో ది పర్మిషన్ అపియర్ టు ది మెయిన్స్ అని చెప్పేసి ఇది కూడా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన కేసే. నెక్స్ట్ 14th కేసు వచ్చేసి రిట్ పిటిషన్. ఇది కూడా 25085/2024. ఇక్కడ ఇది పిటిషన్ అయింది మాత్రం 9వ తారీఖు 9వ నెల 2024 మిస్టర్ శ్రీనివాస్ గారు వేసారు. కోర్ట్ నెంబర్ 2 10వ తారీఖు 10వ నెల 2024 మరి ఈ కేసు ఉంటే ఛాలెంజింగ్ అప్లికబిలిటీ ఆఫ్ ది ఈడబ్ల్యూసీ రిజర్వేషన్. ఇది కూడా ప్రధానమైందే. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 10% ఉందని మనం చెప్తా ఉన్నాము. ఈ 10% అనేది మరి ఓపెన్ కేటగిరీలు ఇస్తురా, సోషల్ రిజర్వేషన్లో ఇస్తురా అనేది ప్రధానమైన అంశము. మరి దీంట్లో కూడా ఈడబ్ల్యూసీ వల్ల బీసీలు ఎక్కువ నష్టపోతూ ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ దీంట్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి వీళ్ళకి 10% కానీ జనాభా ఎంత ఉంది వీళ్ళది 1%. ఈ 1% 10%. ఈ
ఈ 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తుర్రు? ఇప్పుడు ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయండి? ఉద్యోగాలు 10 ఉద్యోగాలు ఉన్నాయి. ఎంతమందికి ఇచ్చారు? ఒక్కరికే 10 ఉద్యోగాలు అన్నట్టు. లేదు అని అంటే 100 ఉద్యోగాలు ఉన్నాయి. 100 ఉద్యోగాలు అంటే ఎంతమంది ఇచ్చారు? ఎంతమందికి వచ్చినాయి? 100 ఉద్యోగాలు అలానే వాళ్ళకి 10 ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళ జనాభా ఉన్నది 1%, మరి వాళ్ళకి 10% అవుతుంది. మరి బీసీలు ఏమంటారు అంటే మేము ఉన్నది 54%. 54% వాళ్ళకి ఎంత శాతం వస్తుంది జాబ్స్ అంటే కేవలం 27%. 27% వస్తే బీసీఏ, బీసీబీ, బీసీడి, బీసీసీ, బీసీఈ మరి ఈ విధంగా పంచుకుంటే మాకు ఏడ వస్తున్నాయి, మాకు ఉద్యోగాలు తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. ఎవరు? బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 54% ఉన్నోళ్ళు బీసీఏ, బీసీడి, ఇట్లా ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువ జనాభా ఉన్నారు. వాళ్ళు గౌడ్స్ అయినా, యాదవ్స్ అయినా, కుమ్మరి అయినా, మరి పద్మశాలి అయినా, తదితర కమ్మరి, మరి ప్రత్యేకంగా అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు బీసీ వాళ్ళు. దీంట్లోనే మైనార్టీ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. మరి వాళ్ళకు కూడా అందరికీ అన్యాయం జరుగుతూ ఉంది. మరి 1% ఉన్న వాళ్ళకేమో 10% ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి 54% ఉన్న వాళ్ళకి 27% ఇస్తున్నారు. మరి సుమారు రాష్ట్రంలో 3,54 లక్షలు వేసుకుందాం. దీంట్లో సగానికి సగం ఎక్కువ వాళ్ళే ఉన్నారు. సగానికి సగం వాళ్ళే ఎక్కున్నారు. మరి ఇంత జనాభాకి మరి ఎట్లా? వీళ్ళకి ఎందుకు ఉద్యోగాలు తక్కువ వస్తూ ఉన్నాయి? ఎట్టలేదన్నా 1,70 నుండి 80 లక్షల దాకా వాళ్ళే ఉన్నారు. 1,70 నుండి 80 లక్షల దాకా సుమారు 2 కోట్లకు పైగా వాళ్ళే రావాల్సి ఉంటుంది. మరి మళ్ళా బీసీ కులగణన చేస్తే ఎవరికి ఎక్కువ వస్తుంది? బీసీ కులగణన చేస్తే ఎక్కువ జనాభా రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఎక్కువ జనాభా వాళ్ళే ఉన్నారు. 144 కోట్ల మందిలో మరి సుమారు 90 కోట్ల దాకా బీసీలే ఉంటారు. మరి ఇంత జనాభాని అంటే 80 నుండి 90 కోట్ల వరకు ఉండొచ్చు. ఇంత జనాభాకి మరి ఉద్యోగ అవకాశాలు తక్కువ వస్తున్నాయి. గవర్నమెంట్ జాబులు ఇస్తున్నదే 2%. ఈ 2%లో కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. మరి బీసీలు నష్టపోతూ ఉన్నారు. ఈడబ్ల్యూసీ వల్ల మళ్ళీ చెప్తున్నాం, ఈడబ్ల్యూసీ వల్ల బీసీ వాళ్ళు ఎక్కువ నష్టపోతూ ఉన్నారు. ఫేక్ సర్టిఫికెట్స్ ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మరి తప్పుదారిలో, మరి అడ్డదారిలో ఇప్పుడు ఈడబ్ల్యూసీ సర్టిఫికెట్స్ పొంది దొడ్డిదారుల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని బీసీ మేధావులు, మరి విద్యార్థి నాయకులు, ప్రత్యేకంగా అభ్యర్థులు కూడా చెప్తా ఉన్నారు. దీనివల్ల ఇప్పుడు సుమారు వాళ్ళకి 8 లక్షలు పారామీటర్ పెట్టిరు. వాళ్ళకి ఒక క్రీమీ లేయర్ పెట్టిరు. 8 లక్షలు ఆదాయం సంవత్సరం వారీగా యానివర్సరీ ఇన్కమ్ ఒకవేళ 8 లక్షల కంటే పైకి వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో వీళ్ళు వర్తించరు. 8 లక్షల వరకు ఈడబ్ల్యూసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి అలౌ చేస్తారు. వీళ్ళు అప్పర్ కాస్ట్ పేదలు అనమాట. అప్పర్ కాస్ట్ బీదలు, పూరెస్ట్ ఆఫ్ ది పూర్. మరి వాళ్ళు అప్పర్ కాస్ట్ దాంట్లో వాళ్ళు కమ్మలు, వెలుమలు, మరి బ్రాహ్మణ్స్, వైశ్య, క్షత్రియ ఆటలలో ఉండే పేద పిల్లలకి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వస్తుంది. మరి ఇది అడ్డం పెట్టుకొని మరి నిజంగా ఎక్కువ ఆర్థికంగా ఉన్నవాళ్ళు, మరి ఎంప్లాయీస్ పిల్లలు కూడా దొడ్డిదారిలో వచ్చి బీసీ రిజర్వేషన్ కొల్లగొడతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఫైనల్ ఐటమ్ వచ్చేసి రిట్ పిటిషన్ 26038/2024. ఇది పిటిషన్ ఎప్పుడైంది అని అంటే 20/9/2024 ఈ మదన్ అండ్ మోహన్ రావు అండ్ శ్రీనివాస్ గారు వేసినది కేసు. ఇది కూడా కోర్ట్ నెంబర్ 2 14/10/2024 నాడు ఈ కేసు వచ్చేది టు ఇంప్లిమెంట్ హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఛాలెంజింగ్ ది జీవో 29. ఇది మదన్ మోహన్ రావు గారు, శ్రీనివాస్ గారు ఫైల్ చేసిన కేసు, పిటిషన్ దారు తాలూకు అడ్వకేట్ వేసిన కేసు. ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన రిజర్వేషన్స్ కూడా కొల్లగొట్టబడ్డాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది నిరుద్యోగ మిత్రులారా, ఈ 15 కేసులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, కొరకరాని కొయ్యగా ఉన్నాయి, చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. టీజీపీఎస్సీకి మరి తెలంగాణ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు, వాళ్ళకి నిద్ర లేదు. ప్రత్యేకంగా మరి అదే విషయంలో ఇదే దారిలో మరి
గ్రూప్ 1 రాయబోతున్న మెయిన్స్ అభ్యర్థులు మరి గ్రూప్ 1లో నష్టపోయిన 3,70,000 మంది ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది ఉన్నది. మరి 31,382 మంది మెయిన్స్ రాసే అభ్యర్థులకు కూడా ఈ 15 కేసుల నుండి మరి చాలా ప్రమాదం ఉన్నది కనుక ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి. టీజీపీఎస్ ఒక మెట్టు తగ్గాలి. ప్రభుత్వం కూడా ఆలోచించి నిరుద్యోగులకి న్యాయం చేయాలి. ప్రజా పరిపాలన నిరుద్యోగులకు నిజంగా న్యాయం చేసే ప్రభుత్వం అయితే జీవో 29 వెనకాల తీసుకోండి, జీవో 55ని అమలు చేసైనా మరి సోషల్ రిజర్వేషన్స్ పాటించైనా ఈడబ్ల్యూసీ రిజర్వేషను, ఎస్టీ రిజర్వేషను మరి అన్ని రకాల కేసుల్ని మీరు తలుచుకుంటే 2 రోజులలో క్లియర్ చేసి మళ్ళీ అవసరమైతే రిలీజ్ అయినా చేసి మరి అందరికి న్యాయం చేయొచ్చు. టీజీపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వము ఆలోచించాలని ప్రత్యేకంగా ఎన్ఐన్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.